గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ మధిర గ్రామం శనిగకుంట గ్రామంలో అంగన్వాడీ భవనానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భవన నిర్మాణానికి 12 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు. రాబోయే 3 నెలల్లోనే ఈ భవనం నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. అలాగే శనగకుంట గ్రామానికి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు వచ్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, మండల అధ్యక్షులు బర్మా రామచంద్రం, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు బొమ్మల యాదగిరి, గ్రామశాఖ అధ్యక్షులు రాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంకా ఏ గ్రామానికి పోయినా గ్రామాలలో ఇప్పటికి కూడా మా బ్రదర్ రాజ్వీర్ చెప్తా ఉన్నాడు, ఇక్కడ రైతులు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాలువ లేక అని. ఈ సమస్యను కూడా నేను వెంటనే ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి రైతులకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా కాలువ నిర్మాణం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఒకరోజు రైతులతో మరోసారి వచ్చి కలిసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గరికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి తీసుకొచ్చి కాలువ నిర్మాణాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉండే విధంగా సహాయపడతానని మాట ఇస్తున్నాను. సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అది ప్రజల ఇబ్బందులు ఉన్నా, ఇక సౌకర్యాల గురించి వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుంది, మా నాయకత్వం ముందుంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామాల నుంచి మండలాల నుంచి నియోజకవర్గ వారిగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి సౌకర్యాన్ని మేము తీర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈరోజు మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మంచి ఇద్దరు ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టి ఆధ్వర్యంలో ఇంకా సిద్దిపేటకు అధిక నిధులు ఈ కొత్త సంవత్సరంలో తీసుకొచ్చి అన్ని గ్రామాలలో అన్ని కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నారాయణపేట మండలం జక్కాపూర్ గ్రామం శనిగకుంట మధ్య గ్రామమైన దీనికి అన్న హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి అన్న మా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ప్లస్ మండల అధ్యక్షులు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నమస్కారం. అన్న ఇంకా కూడా మనకు ఏ పని కావాలన్నా హరికృష్ణ అన్న గారికి పోయి చెప్పగానే మనకు చేయడానికి ఇది ఎంతో మనం ముందొస్తున్నందుకు చాలా ఖుషి పడుతున్నాము. ఇంకా కూడా మన మండలంలోని ఎన్ని ఉన్న గ్రామాలలో ఇంకా ఏ సమస్యలు కూడా ఉన్నా అన్నకు చెప్పగానే మనకు చేస్తారని నేను కోరుకుంటూ భావిస్తున్నాను.